మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం మందమరి పట్టణంలో యూత్ కాంగ్రెస్ వారియర్స్ ఆధ్వర్యంలో సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ వారియర్స్ కేక్ కట్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాయబరపు కిరణ్ మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మొట్టమొదటిసారి సోనియా గాంధీ పుట్టినరోజు జరుపుకోవడం ఎంతో ఆనందంగా భావిస్తూ ఇదే రోజు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల పథకంలో భాగంగా 2 గ్యారెంటీలను ఈ రోజు అమలులోకి తీసుకురావడాన్ని సంతోషంగా భావిస్తున్నామన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా మందమర్రి మార్కెట్ యూత్ కాంగ్రెస్ వారియర్స్ తరఫున కేక్ కట్ చేయడం జరిగింది. తెలంగాణ ఇచ్చిన తల్లే కాదు, ఈరోజు 10 సంవత్సరాలు కొట్లాడి పోరాడి తెచ్చుకున్న తెలంగాణను అధికార పార్టీ ఎంతో ఇబ్బందులకు గురిచేసి ఈరోజు రేవంత్ అన్న నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని ఎంతో మెజార్టీతోటి ఓట్లేసి గెలిపించడం జరిగింది. అలాంటి సిద్ధాంతాలున్న కాంగ్రెస్ పార్టీని యూత్ వారియర్స్ అనే సిద్ధాంతంతో ఈరోజు మందమరిలో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. కాబట్టి ఇదే రోజు సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారెంటీ పథకాలు భాగంగా 2 పథకాలను ఈరోజు అమలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు బస్సు ప్రయాణం ఉచితంగా చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీని గెలిపించినాక ఈ పథకాన్ని కింద ప్రతి ఒక్క మహిళ కూడా బస్సులో ఉచిత ప్రయాణం చేయాలని కోరుకుంటున్నాం. అందులో భాగంగా 2వ పథకం చేయూత పథకం కింద ప్రతి ఒక్కరికి రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షలు ఉచిత వైద్యం కింద ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ప్రజలు కూడా ఏదైతే ఈరోజు సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఈ 2 పథకాలను ప్రతి ఒక్క ప్రజలు వాడుకోవాలని, పేద మధ్యతరగతి తేడా లేకుండా ప్రతి ఒక్కరు వాడుకోవాలని కోరుకుంటూ ఈరోజు సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా మందమర్రి కాంగ్రెస్ యూత్ వారియర్స్ తరఫున కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై యూత్ కాంగ్రెస్, జై యూత్ కాంగ్రెస్, వివేకానంద నాయకత్వం వర్ధిల్లాలి, వివేకానంద నాయకత్వం వర్ధిల్లాలి, నల్లాల ఓదెల గారి నాయకత్వం వర్ధిల్లాలి, నల్లాల ఓదెల గారి నాయకత్వం వర్ధిల్లాలి.